పద్ధతులతోటే నేను చూశాను. వాటిని అందిపుచ్చుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే మనం ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే అన్ని సౌకర్యాలతో బతకగలం. దానికి కావాల్సింది ఏంటంటే మీ తాలూగా ఇంట్రెస్ట్, ఇష్టపూర్వకమైన పని. అంటే ఏ పని అయినా కూడా ఇంట్రెస్ట్ ఇష్టపూర్వకంగా చేస్తే చాలు. దానికి కావలసిన నాలెడ్జ్ లేదా దానికి కావలసిన విజ్ఞానం, పరిజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా పుష్కలంగా ఉంది. మన రాష్ట్రంలో ఇలా ట్రైనప్ చేస్తూ అయిన వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నారు. మీకు నిజం చెప్తున్నాను. అంటే ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ చేశారు, కానీ 2099 ఆ ప్రాంతంలోనే స్కిల్ డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ సందర్భంలో డ్వాక్రా సంఘాలనే ఉండేది. డ్వాక్రా సంఘాలు మా ఊరు ఎర్రపల్లి సాధనా సంస్థ అని అక్కడ ఉండేది. ఆ సంస్థ ద్వారా మొట్టమొదట 1983లో డ్వాక్రా అనేది అక్కడ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఇంటిపై ఒట్టిపై దేశం మొత్తం వెళ్ళింది. ఈ డ్వాక్రా సంఘాలకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పారు. నేర్పిన తర్వాత ఆ డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చిన జీడిపి ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 8% వారు డ్వాక్రా సంఘాలు చేసిన చిన్న ఉత్పత్తులతోటే. అందువల్ల ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా ప్రయోజనంతో పాటు మనం ప్రపంచాన్ని మనమే నిర్మిస్తాం. మీకు ఇక్కడ చిన్న చెప్పాలి అంటే వాళ్ళంతా స్కిల్ డెవలప్మెంట్ చెప్పుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందండి? చైనా మనం ఉదాహరణ తీసుకోవాలి. ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇన్ వరల్డ్ చైనా ఎందుకు అయిందంటే కేవలంగా మనలాంటి వాళ్ళ వల్ల అయింది చైనా డెవలప్మెంట్. పెద్ద ఇంజనీర్లు, పెద్ద సైంటిస్టులు ఎక్కడో 24 గంటలు లేదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి పనులు విపరీతంగా చేయటం వల్ల చైనాలో ఏమైంది, ఎక్కువ ఉత్పత్తి వచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సెల్ ఫోన్ మీద కదా చేయడానికి చైనా వాళ్ళు, మనం చేయడానికి ఒక గంట పడితే చైనా వాళ్ళు 10 నిమిషాల్లో చేసేస్తారు. మనం గంటకి ఎన్ని వస్తాయి? మనకి గంటకు ఒకటి వస్తుంది. వాళ్ళు 10 నిమిషాల్లో చేస్తారు కనుక 6 వస్తాయి. అప్పుడు చైనా వాడు దగ్గర ఎక్కువ ఉంటాయి ఉత్పత్తులు. అప్పుడు అదంతా అవుతుంది. మనం ఒకటి అమ్మాలంటే గంట రేటు కట్టుకుని అమ్మాలంటే ఆటోమేటిక్గా ఇది 50 రూపాయలు తక్కువ అమ్మలేము. కానీ చైనా వాడు 5 రూపాయలకే ఏదో 10 రూపాయలకి అమ్మేస్తాం. సో ఏమైంది, ప్రపంచంలో మార్కెట్ అంతా కూడా చైనా వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం లేదు, అర్థం ఏం జరగలేదు. కేవలం స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ ద్వారా చైనా డెవలప్ అయింది. ఏం చేశారు చైనాలో వీళ్ళు, చైనా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా అందరికీ డెవలప్ చేస్తారు, తయారు చేయండి. తినాలి చెప్పారు సార్, 40 రూపాయలు బయట కొనాలి, మనం ఈజీగా తయారు చేసుకొచ్చింది. మన ఊళ్ళో అది తయారు చేసుకుంటే మనకి ఉత్పత్తి వస్తుంది, రెండోది మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది. అంతే కదా, ఇంతకుముందు మనం తినాలి వాడేవాడం కాదు. ఇప్పుడు మనం ఖచ్చితంగా తినాలి. మనకి తక్కువ వచ్చిందనుకో, బయట కొంటే 40 రూపాయలు 50 రూపాయలు ఎవరు కొంటారు అంటారు. అదే 5-10 రూపాయలు దొరుకుతున్నాం, మనమే తయారు చేసుకున్నాం. అప్పుడు మనం మన బాత్రూమ్లు కానీ లేదా కాలేజ్ కానీ ఇంటి కానీ ఆఫీస్ కానీ శుభ్రం చేసుకోవడం ఎక్కువ చేస్తాం. ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి వచ్చే వ్యాధి తగ్గిన ఆసుపత్రికి డబ్బు తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మీకు వచ్చే ఆదాయం ఎలా పెరుగుతుంది? మీరు ఖర్చు పెట్టవలసింది తగ్గడం ద్వారా పెరుగుతుంది. అంటే మీకు ఆరోగ్యం ఉందనుకోండి, మాత్రం వేసుకో అవసరం లేదు కదా. ఆరోగ్యం ఉందనుకోండి, మన హాస్పిటల్ అవసరం లేదు కదా. ఆరోగ్యం ఉందనుకోండి, మనం ఇంకెవరి సలహాలు లేదా ఇంకేమి కొత్తగా తీసుకోవాల్సిన లేదు కదా. సో ఎలాగా వినాయలు మనమే తయారు చేసుకుంటాం, మన ఇంట్లో మనం పరిశుభ్రత చేసుకుంటున్నాం. తద్వారా మనం దోమలేవి లేకుండా చేస్తున్నాం, ఆహార పదార్థాలను ఆరోగ్యంతో చూస్తున్నాం, ఇంకొకటి గృహాన్ని కూడా ఆరోగ్యంతో చూస్తున్నాం. అదేవిధంగా మన టాయిలెట్స్ కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఒక నైపుణ్యం, ఒక స్కిల్, ఒక చేయడం అనేది నేర్చుకోవడం ద్వారా మనం ఎంత మార్పు వచ్చింది. ఇంకేదైనా సార్ చెప్పినవి ఏంటంటే సార్, షాంపూ, సోపు. ఎక్కువగా మన సోపు మనకు అవసరం. అలాగే షాంపూకి మనం అందరం కూడా హెడ్ అండ్ షోల్డర్ లేకపోతే చిక్క
చాలా చాలా వాడతారు. నేను ఇప్పటికి కూడాను మా ఇంట్లోన ఇప్పటికీ కుంకుడుకాయ వాడతాం. కుంకుడుకాయ పుల్ల వాడతాం. ఓన్లీ కుంకుడుకాయ వాడతాం. సో కుంకుడుకాయ ద్వారా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి పెరిగే వ్యాధులు రావు. ఇప్పుడు షాంపూలు వాడారనుకోండి, ఖచ్చితంగా కొంతమందికి పడకపోయింది అనుకోండి, జుట్టు ఊడిపోతుంది, లేదా చుండ్రు పెరుగుతుంది, లేదా దాని మొటిములు పెరుగుతుంది, లేదా తలనొప్పి వస్తుంది. కొంతమంది తలనొప్పి వస్తుంది, ఇంకా కొంతమంది సెన్సిటివ్ అయితే వాళ్ళకి ఫీవర్ వస్తుంది. అదే షాంపూ మనం తయారు చేసుకుంటే, అదే షాంపూ మనం మన కుంకుడుకాయల నుంచి, ఇక్కడ ఉన్న సీకాయ నుంచి, ఇక్కడ దొరుకుతున్న